దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్ నుండి ఒక లేఖనాన్ని మనము చదువుకుందాము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ 3 సంగతులు ఉన్నవి. 3 సంగతులు కూడా మనము తెలుసుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఎందుకు ఉంచబడి ఉన్నాడంటే దేవుని సువార్త చేయకూడదు అని, యేసు క్రీస్తుని ప్రకటించకూడదు అని. యూదులు అనేకులు కుట్రబడి పేతురుని ఏం చేశారంటే చెరసాలలో బంధించారు, చెరసాలలో వేశారు. చెరసాలలో పేతురు ఉన్నప్పుడు సంఘస్థులు మాత్రము చెదిరిపోలేదు. సంఘస్థులు మాత్రము మొరపెట్టక ఆగిపోలేదు. సంఘస్థులు మాత్రము భయపడలేదు. సంఘస్థులు మాత్రము ధైర్యముతో ఏమి చేస్తున్నారంటే అతని కొరకు అత్యాసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. మా జీవం కలిగిన దేవుడు ఖచ్చితంగా మా సేవకుని పేతురుని తీసుకొస్తాడు అని అత్యాసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రేమైన సంఘస్థులారా, ఒకవేళ మీ సేవకుడే కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, సువార్థికులే కావచ్చు, దేవుని సువార్తను ప్రకటించకుండా చెరసాలలో వేసినప్పుడు, లేదా కొట్టినప్పుడు, దాడి చేసినప్పుడు మీరు చెదిరిపోవద్దు. మనం నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయనకు సమస్తమును సాధ్యమే. మనమైతే భయపడకూడదు. మనం ఏమి చేయాలంటే మన దేవుడు ఇడిపిస్తాడు, నడిపిస్తాడు అని మనం ఆసక్తి కలిగి దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. అత్యాసక్తి కలిగి ఉండాలి. మనం మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆసక్తితో దేవునికి మొరపెడుతూ ఉన్నారు. మా దేవుడు విడిపించగల సమర్థుడు అని ఆసక్తితో వాళ్ళు ఉన్నారు. ఏమాత్రము వాళ్ళలో ప్రేమించారా మళ్ళీ భయం రాలేదు. ధైర్యంగానే వాళ్ళు ఉన్నారు, విశ్వాసముతోనే ఉన్నారు, నమ్మకముతోనే వాళ్ళు ఉన్నారు. అక్కడే మరొక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవునికి ప్రార్థించుతూ ఉండిరి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు దేవునికి. మా సేవకుని ఇడిపించుమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ నాయకుని దగ్గరికి వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏ రికమెండేషన్ కోసం వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘస్థులందరూ కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు. అలాంటి ప్రార్థన మన సంఘంలో ఉండాలి. ఈనాడు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి, సంఘాల మీద, మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి, సువార్త ప్రకటించకుండా దాడులు జరుగుతున్నాయి. అయినను సరే సంఘస్థులు బలహీనులుగాక, భయపడక, ఏమి జరుగుతుందో అని ఆందోళన చెందక, మనమైతే మన సంఘస్థులైతే అందరూ కూడా సేవకులందరి కొరకు, సంఘాలన్నిటి కొరకు, సువార్థికుల కొరకు
మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయవలను. దేవునికి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో కనిపెట్టుకొని ఉన్నారు. 2, మూడోది దేవునికి ప్రార్థించుతూ ఉండిరి సంఘస్థులు. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక.